బీఎస్ఎన్ఎల్ ఇండియాలో గొప్ప నెట్వర్క్గా మారబోతుందా? ఎయిర్టెల్ జియో మార్కెట్ని బీఎస్ఎన్ఎల్ క్రాస్ చేస్తుందా? ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోవచ్చు. మన ఇండియన్స్ బీఎస్ఎన్ఎల్ పైన అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. బీఎస్ఎన్ఎల్ గ్రాఫ్ ఎలా డౌన్ అయిందో మనందరం కల్లారా చూశాం. కానీ ఫ్రెండ్స్, మార్కెట్లో జరిగిన మార్పు వల్ల బీఎస్ఎన్ఎల్ మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చింది. అది తలచుకుంటే ఒక కొత్త జియో అవ్వవచ్చు. కానీ దాని ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈరోజు మొబైల్ కంపెనీలు ఏ విధంగా డబ్బులు దోచుకుంటున్నాయో మనమందరం చూస్తూనే ఉన్నాం. అలానే ఇప్పుడు ఇండియన్ టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, జియో, విఐ కూడా వాటి రీఛార్జ్ రేట్స్ని పెంచేశాయి. దాదాపు 10 నుండి 27% వరకు పెంచేశాయి. అంటే ఇప్పుడు 100 రూపాయలకు దొరికే రీఛార్జ్ 127 రూపాయలు అవుతుంది. దీని గురించి అందరి మనసులో ఒకటే ప్రశ్న: టెలికాం కంపెనీలు ఇంత సడన్గా రీఛార్జ్ రేట్లని పెంచడానికి గల కారణమేంటి? రీసెంట్గా ఇండియాలో 5G స్పెక్ట్రమ్ యొక్క ఆక్షన్ జరిగింది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన 5G స్పెక్ట్రమ్ కోసం ఆ కంపెనీలు లైన్లో ఉన్నాయి. దానికోసం టెలికాం కంపెనీలు దాదాపు 1,50,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశాయి. అందుకనే ఆ ఖర్చులను తగ్గించడం కోసం రీఛార్జ్లను త్వరగా పెంచేశారు. ఏఆర్పీవీ, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. ఒక కస్టమర్ ద్వారా కంపెనీకి ఎంత లాభం వస్తుందో దాన్నే సగటు ఆదాయం అంటారు. జియో కంపెనీ ప్రతి ఒక్కరి నుంచి 181 రూపాయలను సంపాదిస్తుంది. అలానే ఎయిర్టెల్ ప్రతి యూజర్ నుంచి 209 రూపాయలు సంపాదిస్తుంది. విఐ 135 రూపాయలు సంపాదిస్తుంది. ఎయిర్టెల్ పెట్టుకున్న టార్గెట్ ఆ 25 రూపాయలను 300 రూపాయలు చేయడం. అలానే జియో, విఐ కూడా ప్రతి యూజర్స్ దగ్గర నుంచి ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాయి. అందుకనే రీఛార్జ్ రేట్లను పెంచేశాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ యూజర్స్ చాలా తక్కువగా పెరుగుతున్నారు. 10 సంవత్సరాలకు ముందు మొబైల్ యూజర్లు చాలా ఎక్కువగా పెరుగుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ చేరుకుంది. ఒకవేళ టెలికాం కంపెనీలు ఎక్కువ డబ్బులు తీసుకోకపోతే యూజర్ ఎక్స్పీరియన్స్ని డెవలప్ చేయలేరు. ఇండియా మొత్తం 5G రావడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. అందుకనే అందరూ బీఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడుకుంటున్నారు. టెలికాం కంపెనీలు రీఛార్జ్ రేట్లను పెంచేసినా సరే బీఎస్ఎన్ఎల్ మాత్రం తన రేట్లను అలానే ఉంచేసింది. ఒకవేళ అది కూడా రేట్లను పెంచాలనుకున్నా మిగిలిన కంపెనీలతో పోల్చుకుంటే రీఛార్జ్ రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ చాలా తక్కువ ధరకే డేటా ప్లాన్ని అందిస్తుంది. కానీ బీఎస్ఎన్ఎల్కి ఉన్న సమస్య ఏంటంటే అది ఇప్పటికీ 4G సేవలను సరిగ్గా అందించలేకపోతుంది. కానీ బీఎస్ఎన్ఎల్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ ఇప్పటి వరకు పల్లెటూళ్లకు సరిగ్గా చేరుకోలేకపోయింది. ఒకవేళ బీఎస్ఎన్ఎల్ తలుచుకుంటే అక్కడికి చేరుకుని మన ఇండియాలో అతిపెద్ద టెలికాం కంపెనీగా మారగలుగుతుంది. మన ఇండియన్ గవర్నమెంట్ సరైన స్టెప్స్ తీసుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే బీఎస్ఎన్ఎల్ జియోని, ఎయిర్టెల్ని చాలా త్వరగా ఓడించేస్తుంది. బీఎస్ఎన్ఎల్ని మళ్లీ రివైవ్ చేయడానికి ఇదే మంచి అవకాశం. అసలు బీఎస్ఎన్ఎల్ ఎందుకు ఫెయిల్ అయింది? బీఎస్ఎన్ఎల్ చాలా త్వరగా స్టార్ట్ అయిన టెలికమ్యూనికేషన్ కంపెనీ. 2000 సంవత్సరంలో అక్టోబర్ 1న బీఎస్ఎన్ఎల్ లాంచ్ అయింది. అప్పటి నుంచి 2009 వరకు బీఎస్ఎన్ఎల్ టెలికాం మార్కెట్లో మంచి పేరుండేది. కానీ 2009లో కొత్త ప్రైవేట్ కంపెనీలు స్టార్ట్ అయ్యాయి. ఆ కంపెనీలన్నీ కస్టమర్స్కి మంచి నెట్వర్క్ని అందిస్తున్నాయి. కస్టమర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటిని చాలా త్వరగా క్లియర్ చేస్తున్నారు. ఇన్స్టలేషన్ చాలా త్వరగా జరిగిపోతుంది. అలానే ఏదైనా రిపేర్ వచ్చినా కానీ అది చాలా త్వరగా సాల్వ్ అయిపోతుంది. అందుకనే అన్ని ప్రైవేట్ కంపెనీలు చాలా పాపులర్ అయ్యాయి. బీఎస్ఎన్ఎల్ కంటే వీటి ఇంటర్నెట్ స్పీడ్ చాలా ఎక్కువ. కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. 2009 తర్వాత అన్ని కంపెనీలు వాటి ఇంటర్నెట్ స్పీడ్ని బాగా పెంచేశాయి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం తన నెట్వర్క్ స్పీడ్ని అస్సలు పెంచలేకపోయింది. బీఎస్ఎన్ఎల్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి బఫరింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ స్పీడ్ చాలా స్లో అయింది. ఇండియాలో 5G వచ్చినప్పటికి కూడా బీఎస్ఎన్ఎల్ సరైన 4G డేటా కూడా సప్లై చేయలేకపోయింది. టెక్నాలజీలో వచ్చిన ఈ ల్యాగ్ వల్ల చాలామంది బీఎస్ఎన్ఎల్ నుంచి వేరే ప్రైవేట్ కంపెనీస్కి చేంజ్ అయ్యారు. ప్రతి సంవత్సరం దాదాపు లక్షల మంది బీఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్టెల్కి, జియోకి మారిపోయారు. ముఖ్యంగా పల్లెటూళ్ల నుంచి సిటీస్కి వచ్చిన వాళ్ళు బీఎస్ఎన్ఎల్ నుంచి వేరే కంపెనీకి మార్చుకుంటున్నారు. పల్లెటూళ్ల గురించి మాట్లాడుకుంటే అక్కడ బీఎస్ఎన్ఎల్కి మంచి రీచ్ ఉంటుంది. స్పీడ్ ఎక్కువ రాకపోయినా కేవలం పల్లెటూళ్లలో బీఎస్ఎన్ఎల్ మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ ఏం ప్లాన్ చేసిందంటే 2024 పూర్తయ్యే కల్లా ఇండియాలో ప్రతి చోటికి బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ని అందించాలని అనుకుంటుంది. 2025 పూర్తయ్యే కల్లా ఇండియాలోకి బీఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్ తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఇది జరిగితే బీఎస్ఎన్ఎల్ టెలికాం మార్కెట్ని రూల్ చేస్తుంది. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ రేటు చాలా తక్కువ. అందుకనే ప్రతి ఒక్కరూ బీఎస్ఎన్ఎల్కి మారాలని అనుకుంటున్నారు. కానీ ఒకవేళ బీఎస్ఎన్ఎల్కి మారినా
4G 5G నెట్వర్క్ వచ్చినా కూడా వాళ్ళు నెట్వర్క్ స్పీడ్ని పెంచకపోతే, ఆ ప్రాబ్లమ్స్ని వీలైనంత త్వరగా సాల్వ్ చేయకపోతే మళ్ళీ కస్టమర్స్ BSNL నుంచి వేరే కంపెనీకి మారడానికి అస్సలు ఆలోచించరు. దీనివల్ల BSNL ముందుకు అస్సలు వెళ్ళలేదు. రీఛార్జ్ పెరగడం వల్ల ఇప్పుడు ప్రతి సామాన్యుడు చాలా బాధపడుతున్నాడు. డేటా ఛార్జెస్ పెరగడం వల్ల సామాన్యుడు తక్కువ ఖర్చుతో వచ్చే డేటా ప్లాన్స్ని ఎంచుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా BSNLకి మారిపోతారు. ఒకవేళ BSNLని ప్రాపర్గా హ్యాండిల్ చేసి ఉంటే మన ఇండియాలో నెంబర్ 1 టెలికాం కంపెనీగా నిలిచేది. మన భారత ప్రభుత్వం దీన్ని ప్రాపర్గా డెవలప్ చేయలేకపోయింది. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. BSNL జనరేషన్కి తగ్గట్టుగా త్వరగా డెవలప్ అవ్వలేకపోయింది. ఈ ప్రపంచమంతా 3G వాడుతున్నప్పుడు BSNL 2Gని మాత్రమే సపోర్ట్ చేసింది. అలా ఈ ప్రపంచమంతా 4G వాడుతున్నప్పుడు BSNL 3G మాత్రం సప్లై చేసింది. అలానే ప్రెజెంట్ ఇప్పుడు ఇండియాలో 5Gని వాడుతున్నప్పుడు BSNL ఇంకా 4Gని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టాలను ఎదుర్కొంటుంది. ఎయిర్టెల్, వొడాఫోన్ లాంటి ప్రైవేట్ కంపెనీస్ చాలా త్వరగా వాటి సర్వీసెస్ని డెవలప్ చేస్తున్నాయి. కానీ BSNL మాత్రం ఇలా చేయలేకపోయింది. BSNLకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. దీనివల్ల కంపెనీకి చాలా నష్టం వచ్చింది. కొన్నిసార్లు గవర్నమెంట్ పాలసీస్ కూడా చాలా లేటుగా వస్తాయి. BSNLని డెవలప్ చేయడానికి ప్రభుత్వ శాఖలు సరిగా పనిచేయలేదు. పాలసీ డిసిషన్ తీసుకోవడంలో చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. నెట్వర్క్ స్పెక్ట్రమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది. అలానే ప్రతిదీ ఆలస్యం అయిపోతుంది. దీనివల్ల BSNL మార్కెట్ డౌన్ అయింది. BSNL దగ్గర ఓన్ మనీ లేవు. దానికి పూర్తి డబ్బంతా గవర్నమెంట్ నుంచే వస్తుంది. దీనివల్ల దాని గురించి డిసిషన్ తీసుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అలానే ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్కువ. అంటే ఎంప్లాయీస్ సరిగా పనిచేసినా చేయకపోయినా వాళ్ళకి శాలరీ పడుతుంది. అది కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ కంటే శాలరీ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అని ఎవరూ పట్టించుకోరు. కానీ ఎయిర్టెల్, జియో ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టి చాలా తక్కువ శాలరీ ఇచ్చి వాళ్లతో వర్క్ చేయించుకుంటుంది. ఎంప్లాయీస్ సరిగా పనిచేస్తున్నారా లేరా అని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎంప్లాయీస్ వర్క్ గురించి పట్టించుకోకపోవడం వల్ల BSNL అభివృద్ధి చెందలేకపోయింది. కానీ ప్రైవేట్ కంపెనీ మాత్రం ఎదుగుతూ వచ్చాయి. BSNL మార్కెటింగ్ కూడా సరిగ్గా చేయలేదు. దీనివల్ల కస్టమర్స్ దీనికి అట్రాక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ రేట్లను పెంచేశాయి. BSNLకి మళ్లీ సక్సెస్ అవ్వడానికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు చాలా ఎక్కువ డేటాని ఉపయోగిస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో డేటా కోసం ఎక్కువ డబ్బులను ఖర్చు చేయడం కంటే BSNLకి చేంజ్ అవ్వడం మంచిదని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ BSNL ప్లాన్ అనుకున్నట్టుగానే జరిగితే 1 ఇయర్లోనే ఇండియాలో ఒక బెస్ట్ కంపెనీగా మారిపోతుంది. ఒకవేళ ఇండియాలో ప్రతి చోట BSNL 4G దొరికేలా చేస్తే BSNL చాలా డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఇదంతా చేయడానికి గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తే BSNL దీన్ని చాలా ఈజీగా చేసేస్తుంది. అలానే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ని ప్రవేశపెట్టి ఎక్కువ మంది పనిచేసే చోట తక్కువ మందిని పనిచేసే విధంగా చేయగలిగితే BSNLకి మంచి ఆదాయం వస్తుంది. ఇలా ఎంప్లాయీస్ శాలరీ ప్రెజర్ కొంతవరకు తగ్గిపోతుంది. BSNL తన సేవలను డెవలప్ చేసుకోవడానికి వేరే టెక్నాలజీతో కలవచ్చు. ఈ పాయింట్స్ అన్నిటిపైన BSNL సరిగ్గా పనిచేస్తే ప్రైవేట్ కంపెనీలని BSNL దాటేస్తుంది. కనీసం పల్లెటూళ్ళలో ఇలా జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ముందు అక్కడ సక్సెస్ అయితే డామినో ఎఫెక్ట్ వల్ల సిటీస్లో కూడా సక్సెస్ అవుతుంది. పేదవాళ్ల దగ్గరికి కూడా BSNL చేరుకోగలుగుతుంది. ఫ్రెండ్స్, ఇలా జరగడానికి ఛాన్స్ అయితే తక్కువ, కానీ ఇలా చేయడానికి BSNLకి అవకాశమైతే ఉంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? BSNL ఇలా చేయగలుగుతుందని అంటారా లేదా? మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. అలానే మీ ఏరియాలో BSNL సిగ్నల్ బాగానే ఉంటుందా? ఈ విషయం కూడా మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.